పాస్తా ఇంట్లోనే ఇలా చేసుకోండి. గ్యాస్పై నీళ్ళు పెట్టి అవి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి పాస్తాను అందులో వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది మెత్తగా ఉడికినాక వాటిని తీసి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనిచ్చి సన్నగా కట్ చేసిన 2 టమాటాలను వేసుకోవాలి. అవి మెత్తగా ఉడికించుకొని దానిలో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని తిప్పి సోయా సాస్, టమాటా సాస్ 1 స్పూన్ వేసుకొని ఉడికించుకున్న పాస్తాను అందులో వేసి తిప్పుకోవాలి. అది బాగా కలిసేంత వరకు తిప్పుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాస్తాను మీ ఇంట్లో మీరు ట్రై చేయండి.